తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడలోని 50 బిల్డింగ్ సెంటర్లో కంపర రమేష్ మిత్ర బృందం ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా భారీ మండపాన్ని నిర్మించారు. ఉత్సవ మండపంలో భారీ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అర్చక స్వామి భక్తులతో వినాయక చవితి వ్రతాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఉత్సవ నిర్వాహకులు కంపర బాబి సభ్యులు పూజా ద్రవ్యాలు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఉత్సవ పందిరికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ విచ్చేశారు. పందిరికి వచ్చిన ఎమ్మెల్యే నానాజీకి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. పంతం నానాజీ మాట్లాడుతూ కాకినాడ నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఇరవై 7 సంవత్సరాలుగా ఈ సెంటర్లో నేను తర్వాత మా మామయ్య తర్వాత రమేష్ తర్వాత బాబీ వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఈ కార్యక్రమాన్ని 27 సంవత్సరాలు నిర్విఘ్నంగా నడుపుతా ఈ కార్యక్రమాన్ని నడుపుతాం. ప్రతిసారి 50 గణపతి అంటే ఒక ప్రత్యేకత ఎప్పుడూ ఉంది. ఆ ప్రత్యేకతని నడపాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. అట్లాగే ఈ వినాయక చవితి పూట అందరూ కూడా కాకినాడలో అందరూ కూడా బాబా పిల్లలతో క్షేమంగా ఉండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సంవత్సరం అందరికీ విద్యార్థులందరూ కూడా బాగా చదువుకుని విఘ్నేశ్వర ఆశీస్సులతో వ్యాపారస్తులు కానీ విద్యార్థులు కానీ రాజకీయ నాయకులు కానీ స్త్రీలు కానీ అందరూ కూడా సౌఖ్యంగా ఉండాలని చెప్పి మరీ కోరుకుంటూ మళ్ళీ వచ్చే వినాయక చవితి నాటికి పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లాని కాకినాడ జిల్లాని ఒక ఐకాన్ సిటీగా ఒక మెగా సిటీగా దీన్ని మార్చగలిగిపోతూ ఉన్నారు. పిఠాపురం కాకినాడని ఏకం కలిపి అనుసంధానం చేస్తూ ఉన్నారు. అనుసంధానం కాకినాడ బీచ్ని కూడా ఉప్పాడు బీచ్ నుంచి కాకినాడ బీచ్ని కూడా ఎంతో అభివృద్ధి చేయడానికి ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. అట్లాగే ఆల్మోస్ట్ అనేక రకాలైన ఇన్స్టిట్యూషన్స్ కాకినాడకి పిఠాపురానికి మధ్యలో వచ్చి కాకినాడ పిఠాపురం కూడా ఒక జంట నగరాల్లో కలిసిపోతాయని చెప్పి బావగారైన శ్రీ పంతం నానాజీ గారు ఇవాళ కాదు ప్రతి సంవత్సరం ఆయన ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. ఆయనకు మా ప్రత్యేక ధన్యవాదాలు మా కమిటీ తరఫు నుంచి. అలాగే ఆయన చెప్పినట్టు కాకినాడ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వెలగాలని మరింత అభివృద్ధి దిశగా ఆయన చేతుల మీద కూడా కాకినాడ బాగా డెవలప్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మా రమేష్ కీర్తిశేషులు ఆయన అంతా ఘనంగా నిర్వహించేవాడిది. అలాగే వాళ్ళ మిత్రమండలి ఈ రోజుకి కూడా అది ఏదైతే ఆయన చేసేవాడో అలాగే కూడా ప్రతి సంవత్సరం ఆ గణపతి వారి దయ వల్ల మేము చేయగలుగుతున్నాం అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరింత అవకాశం మాకు ఇచ్చి మాకు ప్రజలు సేవ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కాకినాడ రూరల్ మండలం రాజుల తూరంగి గ్రామంలో సిద్ధి బుద్ధి సహిత దశహస్త అలంకార భూషిత లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు భగవాన్ దంపతులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. అంతేకాకుండా భీష్మ ఏకాదశి నాడు స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించడంతో పాటు ఆ రోజు స్వామివారి దివ్య కళ్యాణం కూడా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మాది రాజుల తూరంగి అనే కాకినాడలో ఒక గ్రామం. ఈ గ్రామంలో 20 సంవత్సరాల క్రితం వినాయకుడి గుడి నిర్మించాలనేటువంటి సత్సంకల్పంతో గ్రామ ప్రజల సహకారంతో ఇక్కడ గుడి నిర్మాణం జరిగింది. ఈ గుడి నిర్మాణంలో ఉన్నటువంటి విగ్రహం మన దక్షిణంలో లేనటువంటి ఏరియాలో ఉన్నటువంటి స్వరూపం అంటే సిద్ధి బుద్ధి సహిత దశహస్త అలంకార భూషిత అంటే ఇద్దరు అమ్మవార్లతో కలిపి ఉన్నటువంటి స్వరూపం 10 భుజాలు. దీని ప్రఖ్యాత ఏంటంటే మన దక్షిణాంధ్రలో ఎక్కడా లేనటువంటి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత గ్రామంలోనే కాకుండా స్వయంగా నా వ్యాపారాభివృద్ధి కూడా దినదిన ప్రవర్ధమానమై చాలా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉంటున్నాను. కాబట్టి ఇది 20వ సంవత్సరం. మళ్ళీ భీష్మేకాదశి రోజుని విగ్రహ ప్రతిష్ఠ చేసినటువంటి జన్మదినం ఆ రోజున కూడా ఇక్కడ ఉదయం నుంచి ఏకాదశ రుద్రాభిషేకం, హోమం మరియు స్వామివారికి కళ్యాణం కూడా జరపబడుతుంది. కావున ప్రజలందరూ ఈ
ఆలయానికి విచ్చేసి తమ తమ కోరికలను సిద్ధించుకోవాల్సిందిగా కోరుతున్నాను. చైనాలో యాగి తుఫాన్ బీభత్సం సృష్టించింది. దక్షిణ చైనాలోని ద్వీప ప్రావిన్స్లోని హైనాన్ తీరంలో తుఫాను భారీ వర్షం బలమైన గాలులతో 2 మరణించగా వందలాది మంది నిరాశ్రయులయ్యారు. యాగి తుఫాన్ శుక్రవారం చైనా తీరాన్ని తాకింది. ఇది మొదట హైనాన్ను తాకింది. ప్రస్తుతం ఇది గాంగ్వడాంగ్ ప్రావిన్స్ కు చేరుకుంది. శుక్రవారం పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీని తర్వాత ఇది దక్షిణ గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ కు చేరుకుంది. ఇది చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ ప్రాంతం, ఉత్తర వియత్నాంకు చేరుకునే అవకాశం ఉంది. హాంకాంగ్ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం ప్రభావిత ప్రాంతాల నుండి 10 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యాగి తుఫాన్ సృష్టించిన విధ్వంసం దృష్ట్యా అక్కడ అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. పాఠశాలతో పాటు అన్ని వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వరద ప్రభావిత ప్రాంతాల్లో విజయవంతంగా రక్షణ చర్యలు. సీఎం చంద్రబాబు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారన్న మంత్రి రాంప్రసాద్. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సినీ నటుడి సాయం. సహాయక చర్యల వీడియోలు షేర్ చేసిన సోను సూద్. గొడవేరు గండ్ల పూడిక పనులను దగ్గరుండి పర్యవేక్షించిన మంత్రి నిమ్మల. ఆయన కృషిని కొనియాడిన మంత్రి లోకేష్. చైనాలో యాగి తుఫాన్ బీభత్సం. భారీ ఈదురుగాలులకు కొట్టుకుపోయిన వాహనాలు, సామాగ్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.